శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం వెదర్ల వలస ప్రాంతంలో ఘోర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ముక్కు పచ్చలారనటువంటి చిన్నారులు, 3 ఏళ్ల పాప, అదే విధంగా 3 నెలల చిన్నారి రక్తపు మడుగుల్లో విగత జీవులుగా పడి ఉన్నారు. అంతేకాదు తల్లి కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టులాడుతుంది. ఇద్దరు చిన్నారుల గొంతులను కూడా అతి కిరాతకంగా గొంతును కట్ చేసి అక్కడ విగత జీవులుగా పడేశారు. అసలు ఏం జరుగుతుంది వెదలు వలస ప్రాంతంలో? ఎందుకు చిన్నారుల్ని హత్య చేసేంత దారుణం ఘటనకి తల్లి ఎందుకు పాల్పడింది? నిజంగా తల్లే వారిని హత్య చేసి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందా, లేకుండా వేరే ఎవరైనా హత్య చేసి వారిని అంతమొదించాలని ప్రయత్నించారా? అసలేంటి ఇది ఒక పెద్ద సంచలనం రేపుతుందనే చెప్పుకోవచ్చు. ఎస్, వరలక్ష్మి ఇద్దరు చిన్నారులు, 3 సంవత్సరాల వయసు గల అమ్మాయి, అదే విధంగా 3 నెలల వయసు ఉన్నటువంటి చిన్నారి చాందిని. మనం ఫోటోలో చూడొచ్చు, చక్కగా ముద్దుగా మహాలక్ష్మిలా ఉన్నారు. అలాంటిది ఇద్దరు పిల్లల్లో లక్ష్మీదేవిని చూసుకోవాల్సిన తల్లి చంపేద్దామని నిజంగా అంత దారుణానికి పాల్పడుతుందా? పిల్లలకి చీమ కుడితేనే తల్లి విలువెల్లాడిపోతుంది. దగ్గరికి హత్తుకొని ఆ నొప్పి నయమైనంత వరకు కూడా తను ఎంత విలువెల్లాడుతుందో ఆ తల్లికే తెలుసు. అలాంటిది కస 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 పెద్ద కూతుర్ని కోసేసి అదే బ్లేడ్ తో, చాక్ తో చిన్న కూతుర్ని కూడా చంపేసి అదే చాక్ తో తను నిజంగా చంపేసుకుందా? ఏం జరుగుతుంది అసలు? అయితే వరలక్ష్మి యొక్క బంధువులు ఆరోపిస్తుంది ఏంటంటే, మా చెల్లెలు చాలా మంచిది, ఏ సమస్యనైనా సరే ఎదుర్కొని తను సవాల్గా నించుంటుంది. అటువంటిది మా చెల్లి మీద అత్తింటి వారే ఇంత ఘోరానికి పాల్పడ్డారు. పిల్లలిద్దరిని కూడా చంపేసి మా మా చెల్లి మీద కూడా హత్యాయత్నం చేశారు. అందులో భాగంగానే ఎక్కడ సీన్ వాళ్ళ మీదకు వెళ్తుందేమో అని భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు వెదల వలస ప్రాంతం అంతా కూడా ఒక షాకింగ్ ఘటనలోకి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది? రక్తసిక్తమైనటువంటి ఆ గదంతా చూస్తే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముద్దుగా ముచ్చటగా మా ముందు తిరిగేటువంటి ఇద్దరు చిన్నారులు కూడా ఏంటి ఇంత విగత జీవులుగా మారిపోయారు, ఇది నిజమా కళ అని కూడా తేరుకోలేకపోతున్నారు. ఎస్, వరలక్ష్మి యొక్క భర్త వేరే ప్రాంతంలో ఉండి విధులు నిర్వహించుకుంటూ భార్యని, పిల్లల్ని తన తల్లి దగ్గర ఉంచారు. అయితే 4 నెలల వయసున్నటువంటి చాందనికి గత కొద్ది రోజుల క్రితమే బారసాల మహోత్సవ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే వరలక్ష్మి తన పేరెంట్స్ తో, తన కుటుంబ సభ్యులతో, తన కన్నవారింటితో చాలా సార్లు డిస్కస్ చేసింది. నాకు ఇద్దరు పాపలే పుట్టారు, చిన్న పిల్లకు పెట్టవలసినటువంటి కానుకల్ని మా అత్త గజాయించి అడుగుతుంది, తగువ పడుతుంది, రోజు నేను ఈ తగువ పడలేకపోతున్నాను, మీరు చేయవలసిందంతా కూడా చెయ్యండి. నాకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆవిడ వల్లే, నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలని ఉందని చాలా సార్లు వాళ్ళ బ్రదర్ తోటి, అదే విధంగా కుటుంబ సభ్యులతో కూడా డిస్కస్ చేసింది. అయితే ఏ కష్టంలోనైనా నీకు మేము తోడుంటామమ్మా, మీ పిల్లకి పెట్టవలసినవన్నీ కూడా మేము పెడతాం, మీకెక్కడ కూడా మర్యాద గాని ఏది తక్కువ రానివ్వకుండా చూసుకుంటామంటూ ఆ తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు, అన్న బంధువులు అందరూ కూడా తనకు హామీ ఇచ్చారు. అయితే బారసాల ఫంక్షన్ అయిన తర్వాత ఓ పెద్ద వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదంలో కోపంతో రగిలిపోయినటువంటి అత్త ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి మా చెల్లెల్ని కూడా చంపడానికి ప్రయత్నించింది. సో పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి తట్టుకోలేక, చాలా సెన్సిటివ్ గా ఉంది కాబట్టి స్కిన్ అక్కడ చనిపోయారు. మా చెల్లి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి కాస్త స్పృహలోకి వస్తే గాని, తనకి నోటంట మాట వస్తే గాని, ఇదంతా తేరుకొని తెలిస్తే గాని చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వరలక్ష్మి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది, కొన ఊపిరితో ఉంది. రిమ్స్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాటం సాగిస్తుంది. తన్ని ఏ విషయం అడిగినా పోలీసుల విచారణలో భాగంగా కళ్ళ సైగలతో తప్పితే నోటితో సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదు. అసలు తన బిడ్డల గురించి తనకి తెలుసా? కావాలని తను నిజంగా తన చేతులతో తను చంపుకుందా? ఇదంతా కూడా ఇప్పుడు చిక్కుముడి వీడని ప్రశ్నగా ఉండిపోయింది. సో ఏదైతేనేం రీసెంట్ గా చాలా సంఘటనలు చూస్తున్నాం. ఇంట్లో కుటుంబ కలహాల కారణంగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏదైనా సమస్య వస్తే పిల్లల్ని చంపేస్తున్నారు, పేరెంట్స్ చచ్చిపోతున్నారు. లేదంటే ఇంట్లో ఏ కోపాలు, తాపాలు, ఆస్తి తగాదాలు ఏ విషయం వచ్చినా సరే పిల్లల్ని చంపేస్తున్నారు. ఆ కుటుంబ పెద్దల్ని చంపేసి కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా చేస్తున్నారు. సో డబ్బు ఏం చేసుకుంటారు? డబ్బు కోసమే ఇదంతా కూడానా? ఇంట్లో నట్టింట్లో మహాలక్ష్మిలా తిరగవలసినటువంటి మనవరాల్ని నిజంగా నానమ్మ ఇంత దారుణంగా చంపిందా? యెస్, ఇదంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా ఉంది. సో మరి కాసేపట్లో చూడాలి. వరలక్ష్మి స్పృహలోకి వస్తే అసలు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఏదైతేనే మనం ఫోటోలో చూస్తున్నటువంటి చిన్నారిని చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అసలు ఎలా తట్టుకున్నారమ్మా ఆ నిమిషం ఆ యొక్క బాధని?
నిజంగా ఆ బాధను అనుభవించడానికే భూమి మీదకి వచ్చారా అంటూ ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం వెదుల వలస ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి చెప్పుకోవాలి. మరి కాసేపట్లో వరలక్ష్మి ఇచ్చే వాంగ్మూలం ప్రకారం పోలీసులు కూడా విచారణ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.